మనందరికీ తెలిసిన విషయమే, మన స్వాతంత్రం ఒక్కటే తెచ్చుకోలేదు, స్వాతంత్రంతో పాటు ప్రజాప్రభుత్వాన్ని కూడా తెచ్చుకున్నాము. మన ఉద్దేశం ఏంటంటే ఇంకో స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళ నుంచి దూరం అయిపోయి మనం ఏదో ఇంకో రాజుకు అప్పచెప్తామని కదా, మనందరం కలిపి పాలించుకుందామని. అయినప్పుడు అది ఆ ఉద్దేశంతో ఇంతమంది ప్రజాప్రతినిధులను ఎన్నుకోవటము, మనందరం కొన్ని కోట్ల మందిని కలిపి కొన్ని వందల మందిని ఎన్నుకుంటున్నాం. వాళ్ళు కూడా మీ సర్వెంట్గా ఉంటాను, మీరు మా బాస్ అంటూ చెప్పినప్పుడు ఆ సర్వెంట్ బాస్ రిలేషన్ ఎప్పటికీ మెయింటైన్ కావాల్సిందే. ఆ సర్వెంట్ బాస్ రిలేషన్ అంటే ఎవరినో ఒకరిని ఇరిటేట్ చేయటం కాదు. మోడర్న్ టైమ్స్ లో బాస్ సర్వెంట్ ఇద్దరు ఈక్వల్ గానే ఉంటారు. కానీ ఏంటంటే సర్వెంట్ రోల్ సర్వెంట్ ప్లే చేయాలి, బాస్ ప్లే చేయాలి. మనం భోజనానికి హోటల్కి వెడితే అది ఎన్ని పదార్థాలు ఉన్నా మనకు కావాల్సినవి నచ్చినవే తింటాం. సినిమాకి వెళ్తే మనకు నచ్చిన సినిమానే చూస్తాం. బట్టలు కొనుక్కుంటే మనం కావాల్సిన నచ్చినవే కొనుక్కుంటాం. అయినప్పుడు పెళ్లి చేసుకున్నా కానీ ఇష్టమైన వాళ్ళని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కనీసం. అయినప్పుడు అది మనం ఒక ప్రజాప్రతినిధి మనందరం కలిపి ఏదైనా ఉద్యోగంలో ఎవరైనా సెలెక్ట్ అయినా 5-6 ఇంటర్వ్యూ చేస్తారని, ఎంత పెద్ద ఉద్యోగానికన్నా. కానీ కొన్ని లక్షల మంది ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అతను సర్వెంట్ అని చెప్పి మరీ చెప్పి మరి నీ సర్వెంట్ ఉన్నా నీ సర్వీస్ చేస్తా అని వస్తున్నప్పుడు ఆయన రోల్ ప్లే చేసేప్పుడు దాంతో మనం ఓటు వేయగానే మన రోల్ అయిపోదు, అక్కడే మొదలవుతుంది. సర్వెంట్ కూడా ప్రొఫెషన్లోనే ఉంటాడు. ఆ సర్వెంట్ అంటే రోల్ ప్లే చేస్తున్నాడు లేదా మనం వాచ్ చేసుకుంటూ ఉన్నప్పుడు, మనం ఇంట్లో ఒక సర్వెంట్ని పెట్టుకున్నప్పుడు మనం క్లీన్గా వాచ్ చేసుకుంటూనే ఉంటాం. కొత్తలో ఉన్నప్పుడు మరి ఎక్కువగా వాచ్ చేస్తాం. అయినప్పుడు అతను ఆ 5 ఏళ్ల పీరియడ్లో ఎంత చేస్తున్నాడు, అతను అప్రోచ్ ఎట్లా ఉంది, ట్రెండ్ ఎట్లా ఉంది అని అప్రోచ్ చేయకుంటే అతను కాదు, మనం ఫెయిల్ అయినట్టు నా ఉద్దేశంలో. తర్వాత మన రోల్ మనం పే చేయాల్సిందే, దాంట్లో ఎక్కడ వెనకపోవాల్సింది లేదు. అంటే దాని రిజల్ట్ చూస్తూనే ఉన్నాం. మన రోల్ పట్టించుకోకపోతే ఇప్పుడు జరిగే ప్రాబ్లమ్స్ అన్ని కూడా సర్వెంట్ బాస్ అవుతున్నాడు, బాస్ అనుకున్నవాడేమో సర్వెంట్ కూడా కాదు. అంతకంటే ఇంటికి అట్లా కనీసం తను ఓట్లేసి తన ఇంటికి వచ్చి పలకరించిన వాడు తన వెడితే అపాయింట్మెంట్ ఏదైనా తన బాధ చెప్పుకుంటే ఆయన చేతులు లేకపోవచ్చు. కానీ ఆయన బాధ వినే టైం ఉత్సాహం కూడా చూపెట్టలేదు. టైం లేదన్నా కానీ ఉత్సాహం కూడా చూపెట్టలేదు. అటువంటి ఎన్నో చూస్తున్నాం. కాబట్టి మనం యాక్టివ్గా పే చేయాలని ఈ ఫోరం సందర్భంలో ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంతోమంది చూశాను ఓటు వేయటం, అది ఓటు వేయకుండా క్షమించలేము, అది క్షమించలేము. కానీ ఎవరి ఓటో వేయటం అనేది చాలా నీచమైన పని. ఎవరి ఓటో ఇంకోటి వేయటం అనేది అటువంటి నీచమైన పని పొరపాటున కూడా జరగకూడదు. అది అంతకంటే హీనమైంది లేదు. ఈ మీటింగ్ లో ఎంతో మంది స్ట్రెచ్చర్ మీద వచ్చి వీల్ చైర్లు వచ్చి ఓట్లు వేస్తున్నారు. ఆ యమధర్మరాజు గారిని కూడా ఎవరైనా నువ్వు కంపల్సరీగా తీసుకెళ్లేది ఉంటే కనీసం ఎలక్షన్ అయ్యేది అక్కడ కూడా వాళ్ళకి ఆ కోరిక తీర్చు, ఓటేసిన తర్వాత వాళ్ళు ఎవరు గెలిచారో చూసిన తర్వాత తీసుకోమని యమధర్మరాజు గారిని కూడా ఈ సభ ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను. అవకాశం ఇస్తున్నాను. కృతజ్ఞతలు.